హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను మీకు సొరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చేసుకోవటం చాలా ఈజీ అండి. సొరకాయ చెక్కు తీసుకుని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్‌లో వేసుకోవాలి. పేస్ట్ కోసం అయితే 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2 ఉల్లిపాయలు వేశాను. నేనైతే పులుసు చిక్కగా ఉండాలి, పులుసు ఎక్కువ కావాలి అనుకునేవాళ్ళు ఇంకా 1 కానీ 2 కానీ మీకు నచ్చినట్టు ఉల్లిపాయలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని మిక్సీలో పక్కన పెట్టుకోండి. 4, 5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని ఆ ముక్కల్లో వేయండి. మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసేసేయండి. ఉప్పు అయితే నేను పులుసుకు సరిపడా మొత్తం ఇప్పుడే వేసేసాను. కొంతమంది ఇప్పుడు కొంచెం వేసుకుంటారు, పులుసు మరిగేటప్పుడు కొంచెం వేస్తారు, ఎలా అన్నా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టి 2 కానీ 3 కానీ విజిల్స్ వచ్చే వరకు ముక్కలు మెత్తబడే వరకు పెట్టండి. నేను పప్పు 4, 5 సార్లు కడుగుతానండి. ఎందుకంటే పప్పులు తయారు చేసినప్పుడు కెమికల్ పౌడర్ కలుపుతారు. ఆ పౌడర్ అంతా పప్పుల్లోనే ఉంటుంది కదా, అందుకని 4, 5 సార్లు కడుక్కోవాలంట. ఈ మధ్యనే నాకు ఎవరో చెప్పారు. పొయ్యి మీద కుక్కర్ పెట్టేశాను. పప్పు పక్కన కూడా ముక్కలు కూడా ఉడికిపోయినాయండి. ఆ కుక్కర్ చల్లారిపోయింది. చాలా బాగా ఉడికినాయి మెత్తగాని. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం కూడా మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఎక్కువ కారం తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేశాను. మీకు నచ్చినట్టు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. బాగా కలిపి 2, 3 సార్లు ఒక 2, 3 పొంగులు రానివ్వాలి. కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. తీపి తినేవాళ్ళైతే ఇంట్రెస్ట్ ఉంటే 2, 3 స్పూన్లు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పోపు పెట్టేస్తున్నాను పక్కన. పోపులో నేను ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు పొడి వేశాను. మీ పోపు మీరు రెగ్యులర్గా ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకోండి. నేనైతే ఇలా పెడుతున్నాను పోపు. అంతేనండి. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోవడమే, రెడీ అయిపోయింది. ఈ ముద్దపప్పు సొరకాయ పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇదిగో పప్పు కూడా అయిపోయింది. కొంచెం ఉప్పేసి కలిపేసుకోవటమే. అంతేనండి, అయిపోయింది. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.